మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ను వారు పరిశీలించారు. మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ పలు ప్లాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ త్రాగునీటి సమస్యపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాలను పరిశీలించి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేసి ఫీజు రాయితీ కల్పించిందని, ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని ఫ్లాట్ యజమానులకు సూచించారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సందర్భంగా వారు తెలిపారు. ఇదేనా పైపు కుటుంబాల వాళ్ళ కోటి మాకు బురదకి ఉండగల సార్. పురుగులు ఏమి వస్తలేవా? 18 ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరూ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళు 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు రామాయంపేట మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయంపేటలో లేదు. సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది అందుతూ ఉంది. ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది. మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్లో కానివ్వండి, వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.